వాడు చావకూడదు అన్నయ్యా, వాడు చావకూడదు అన్నయ్యా. సూపర్ దేవుడా, సూపర్ దేవుడా. దేవుడేంట్రా? దేవుడా, మీరు చెప్పినట్టే నన్ను కొట్టి అడిగారు, అయినా నేను నిజం చెప్పలేదే. ఏంట్రా వాగుతున్నావు? మీరు ఊహించినట్టే మన ప్లాన్ ప్రకారం పక్కాగా జరుగుతోంది. ఏంట్రా ప్లాన్? అదేరా నేను అడుగుతున్నాను, ఏంట్రా ప్లాన్? సీఎం అవడమే ప్లాన్? అయ్యో దేవుడా, ఆయనతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? చట్టుకుని లేపేయండి, నా కట్లు విప్పండి, ఒళ్ళంతో నొప్పులు. నోరు ముయ్యరా, చంపుతాన్రా. అదేరా నేను చెప్తున్నాను, చంపేరా. అయ్యో అన్నయ్యా, నేను చెప్పాను కదా నన్ను దేవుడు చంపడని. నోరు ముయ్యరా. ముండమోపి నువ్వు ముయ్యరా. నువ్వు చెప్పరా, వాడిని ఎందుకు చంపడరా? నన్ను చంపితే నువ్వు సీఎం అయిపోతావుగా. నోరు ముయ్యరా. అన్నయ్య వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడు చస్తే మీరు సీఎం అవ్వలేదు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. అన్నయ్య నన్ను నమ్ము అన్నయ్య. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు వాడిని చంపాలి. నేను చెప్తాను కదా నన్ను చంపడని. నువ్వు సీఎం అవడం నా దేవుడికి ఇష్టం లేదయ్యా. నిన్ను చంపేస్తాడా. చెప్తున్నావు గానీ నువ్వు కాల్చట్లేదురా. అంటే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? దేవుడా కనిపెట్టేశాడు దేవుడా. వీటిని చెప్పండి. వీటిని చంపితే నీ అప్ప చంపుతాన్రా. అప్పుడైనా ఈ కళ మూస్తుందిరా. మొత్తం కళ మూసిపోతుందిరా. వాడు చస్తే నువ్వు బొంగుల సీమ అవుతావు. నేను చెప్పేది మాత్రం విను, లేదా కాల్చి పారదబ్బి వెళ్ళిపోతా. అర్థమైందా? అన్నయ్య, నా చేతుల గన్నుంది కదా, వాడికి నాకు మధ్య ఏదైనా ప్లాన్ ఉంటే నిన్ను చంపేసి వెళ్ళొచ్చుగా. చంపు అన్నయ్య, నన్ను చంపు. నేను ఒప్పుకోను సార్. నా కళ్ళ ముందే నా దేవుడిని చంపుతానంటే నేను ఒప్పుకోను. కాబట్టి నా ప్రాణాలు తీసుకోండి సార్, నా ప్రాణాలు తీసుకోండి, నన్ను చంపండి సార్. అన్నయ్య, ఈ రోజు కోసం మన ఇద్దరం 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. దయచేసి నేను చెప్పేది దేనికి, ఎందుకు, ఎలా అని ఏమి అడగద్దు. వాడున్నాడుగా, వాడు చేస్తే నువ్వు సీఎం అవ్వలేవు. అన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య. నన్ను నమ్మి మహాసభకెళ్ళు. నెక్స్ట్ సీఎం నువ్వే అన్నయ్య. ధనుష్కోటి, ఇంతవరకు నువ్వు చెప్పింది ఏదీ నాకు అర్థం కాలేదు. కానీ నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళన్నయ్యా. ఈ మాణిక్యాన్ని తీసుకెళ్లి మురిక్కాలలో పడేయండి రా. అన్నగారు, మురికాలంలో కంపు భరించలేను అన్నగారు. కనీసం సెట్ మాట్లాడి ఇప్పించండి అన్నగారు. నేను నీకేం చెప్పాను? తిరిగి మళ్ళీ రాకూడదని చెప్పారు సార్. వస్తే ఏం చేస్తానని చెప్పాను? వస్తే నన్ను మాత్రం ప్రాణాలతో ఉంచి నా చుట్టూ ఉన్న నా వాళ్ళని చంపేస్తానని చెప్పారు సార్. చెప్పాను. ఇప్పుడు ఏమైంది? చెప్పిందే సార్ జరిగింది. తెలియక చేశాను సార్. పొగరు చచ్చి చచ్చి అందరినీ బతికించచ్చని పొగర్రు. ఇవాళ నిన్ను చావనివ్వనురా. జరిగినదంతా అలాగే ఉండిపోతుంది. చచ్చిన వాడు చచ్చే ఉంటాడు. సార్, యు ఆర్ గోయింగ్ టు క్రాస్ దిస్ ఫ్రీకింగ్ డే అలైవ్. తెలియక చేశాను సార్. నేను ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని నిజంగా నాకు తెలియదు సార్. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్, చాలా పవర్ఫుల్ సార్. నేను ఎవరిని సార్? తెలియక నేనేదో నా వల్ల ఇదేదో కాపాడగలనని, చెయ్యగలనని నమ్మాను సార్. అలా నమ్మడం తప్పే సార్. ఇప్పుడు నేను నిజంగా తెలుసుకున్నాను సార్. మీరు చేసేది కరెక్టే సార్. మీరు ఇదే కదా సార్ చేయబోతున్నారు. ఎలాగూ నన్ను చంపారంటే మీకు మళ్ళీ ఈ డే వస్తుంది కదా సార్. నేను నిజంగా రాను సార్. నన్ను నమ్మండి సార్. మహానటుడివిరా నువ్వు. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నాకు తెలుసు. నేను నటించట్లేదు సార్. నేను ఎందుకు సార్ నటిస్తాను? వాడు నా ఫ్రెండ్ సార్. నా ఫ్రెండ్ని షూట్ చేశారు సార్. వాడికి పెళ్లి సార్. ఆ అమ్మాయి ఎవరని కూడా నాకు తెలియదు సార్.
ఆ అమ్మాయిని చంపేశారు. వాడికి 2 పిల్లలున్నారు సార్. నన్ను నమ్మొచ్చారు సార్. నేను చేసిన తప్పుకి వాళ్ళేం చేస్తారు సార్? నిజంగా ఒట్టుగా నేను మళ్ళీ రాను సార్. ఈ ఒకే ఒక్కసారి నన్ను చంపేయండి సార్, ప్లీజ్ సార్. నేను మళ్ళీ రాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. I'm convinced, but I don't want to take a chance. సార్ నో సార్, నో సార్. తెలియక వచ్చాను సార్. నేను మళ్ళీ నిజంగా రాను సార్. ఐ ప్రామిస్ యూ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను సార్, ప్లీజ్ సార్. Guys! సార్ ప్లీజ్ సార్. వీడు చావకూడదు. సార్ నేను మళ్ళీ రాను సార్. ఒట్టేసేస్తాను, నేను మళ్ళీ రాను సార్. సార్ వెళ్ళకండి సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాపం అందరినీ చంపేశారు. నా ఫ్రెండ్ పోయాడు, నేనేం చేయాలి? అల్లా! ఆ అబ్బాయి ఏదో చెప్పాడు కదా, ఎంక్వైరీ చేశారా? అదేం లేదయ్యా, వాడు ఒట్టి హంబగ్. ఇదంతా పబ్లిసిటీ స్టంట్, మనకు తెలిసిందేగా. అయినా నేను ఏసీపీకి చెప్పాను, సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడులే. చాలా చక్కగా ఉపన్యసించారు నా ప్రాణమిత్రుడు ఆర్థిక మంత్రి మాన్యులు పరంధామయ్య గారు. ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో కుతంత్రాలు అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళాను. చెప్పారు కదా సీత, నీ కాలు దగ్గర చూడు. దాన్ని పోసేయ్. మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? మీ ప్రేమాభిమానాలను చూసి సంతోషిస్తున్నాను. మాట రావటం లేదు. దేహంలో కళ్ళు దుబ్బయ్యా, సాసు ఒలిగింది కదా. ఎన్నిసార్లు నేను చెప్పాలి, ఎన్నిసార్లు నువ్వు జారాలి? సార్ ఏమంటున్నారు సార్? చెప్పింది చెయ్యరా. సార్ ఓకే సార్. ఎలా చచ్చావురా నిన్ను? సాయంత్రం కోయంబత్తూరులో ముముగా మహాసభ భారీ ఎత్తున దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి నీకు తమిళవాణానికి ఏంట్రా సంబంధం? ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదనే కదా పొద్దున్నే నేను తమిళవాణాన్ని లేపేశాను. అయ్యో స్వామి, యాక్టివ్స్ తమిళ్ వానానికి యాక్సిడెంట్ అయింది, మీరు ఇక్కడ బండి ఆపకూడదు. కార్తీరా, త్వరగా పోనీరా. ఎక్కడికి వెళ్ళారా? గాంధీపురం బస్ స్టాప్ కు పోరా. స్వామి చేయండి. తమిళవాణం సరికి ఎలా యాక్సిడెంట్ అయింది? మీరు ప్రెస్ సార్. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాటర్ ట్యాంకర్ గుద్దేసింది సార్. టైం సార్ ఇందాకే 9:30 అయింది. 9:30కా? అంటే 9:30కి వస్తే తమిళవాణాన్ని కాపాడొచ్చు. దిగరా.
9:30 అంటే ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళి పట్టుకోవాలి. నేను కూడా ఒక ప్రముఖుడిని. తమిళ భాషనే కాదు నన్ను కూడా పెంచి పోషించినటువంటి మా పెదనాన్నగారు మూముగా పార్టీలోని ప్రముఖుడు, ఓ దిగ్గజం. ఆయన నాయకత్వంలో నా ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభ ఎంతో విజయవంతమవుతుందని ప్రకటిస్తున్నారు. సార్ సార్ తమిళ వాడన్ సార్. వాడెవడో చూడండి. తమిళ వాడన్ సార్. సార్ సార్ తమిళ వాడన్ సార్. ఎవరు నువ్వు? సార్ తమిళ వాడన్ సార్. సార్ మిమ్మల్ని చంపబోతున్నారు సార్. ఏమంటున్నావు? సార్ మిమ్మల్ని చంపబోతున్నారు సార్. సార్ వెళ్ళండి రా. షూట్ చేద్దురా. ఎందుకురా?
ఎందుకురా నువ్వు చచ్చి నన్ను చంపుతున్నావు?